హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. బిగ్ బాస్ సీజన్ 9 డే 22 మండే రోజు జరిగిన ఎపిసోడ్ లో కొన్ని విషయాల గురించి నేను ఈ రోజు అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. సో గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఒకటే విషయం గురించి మండే ఎపిసోడ్ అంతా జరిగింది. దట్ ఈస్ ద డిస్కషన్ బిట్వీన్ గారు అండ్ తనుజ. ఈ డిస్కషన్ లో వాళ్ళిద్దరి కన్నా ముందు ఇంకొక ఇద్దరు గురించి నేను ఇక్కడ మాట్లాడాలి. సో రికార్డ్గా ఎంట్రీ ఇచ్చిన దివ్య బాగానే గొడవలు పెడతాం స్టార్ట్ చేసింది. ఆమె హైలైట్ అవడం కోసం అక్కడ జరగని డిస్కషన్ని జరిగినట్టుగా చిత్రీకరించింది. ఇక్కడ సంజన గారి తప్పు ఉంది, అట్ ద సేమ్ టైం తనుజ తప్పు కూడా ఉందని నాకు అనిపిస్తుంది. సంజన గారి విషయంలో ఏంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ అని ఫస్ట్ అయితే మాట్లాడతాను. సంజన గారు పోపు గురించి అడిగినప్పుడు తనుజ ఏవో కొన్ని రేషన్ లేవు అంది. సో ఉన్న వాటితోనే చేయించుకుంటాను అని సంజన గారు తనుజ దగ్గర పర్మిషన్ తీసుకోవడం అయితే జరిగింది. తను వెళ్ళి అక్కడ ఆల్రెడీ కిచెన్ లో ఉన్న డెమాన్ పవన్ ఎవరైతే కెప్టెన్ ఉన్నారో తను ప్లస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్యాని వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇంకా స్నానం చేయలేదు, మేము రెడీ అవ్వాలి, మళ్ళీ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలి, సో ఇద్దరం అంతే అన్నట్టు చెప్పారు. ఏమంది పవన్ అడిగింది, చెప్పలేదు, అడిగింది క్లియర్గా, నేను శ్రీజాన్ పిలిపించేసి చేయించుకోవచ్చా అని అడిగింది. నేను శ్రీజాన్ పిలిపించేసుకుని చేయించేసుకుంటా అని చెప్పలేదు. ఎప్పుడైతే తనుజ దగ్గరికి వెళ్ళి సంజన గారు అడిగారు, దానికి తనుజ లేదు శ్రీజ వద్దు, నేనే వచ్చి చేసి ఇస్తాను మీకు కావాలంటే అంది. సరే ఓకే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత తనుజ వచ్చేటప్పటికి ఇద్దరి వర్షనే మారిపోయింది. ఆవిడ వచ్చారు, మేము ఇక్కడ ఉన్నాం కదా, తను శ్రీజాన్ పిలిపించేసి చేయించేసుకుంటాను అంటున్నారు అనేసి మొత్తం టాపిక్ మార్చేశారు. దానికి తనుజ ఇంకా రెట్టించిపోయి ఆవిడ అన్నారని కాదు, నిజంగానే ఆ ప్యాకెట్స్ తీసేసి సంజన గారి ఫేస్ మీద ఇసిరేయటం అయితే జరిగింది. సో ఈ విషయంలో అసలు జరిగింది ఏంటో తెలుసుకోకుండా గొడవ పట్టడం అయితే గనక తనుజ మిస్టేక్. అది కంపల్సరీ తనుజ కూడా యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళిద్దరు ఏదైతే వర్డ్స్ ట్విస్ట్ చేశారో వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు వీళ్ళ విషయం ఖచ్చితంగా వీళ్ళకి చూపించాలని నేనైతే కోరుకుంటున్నా. సో దివ్య గేమ్ ఎక్కువ రోజులు నడవదు. ఆమె గనక ఈ రోజు నామినేషన్స్ లోకి వస్తే గనక ఎలిమినేట్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అమ్మాయి వల్ల కొత్త గొడవలు, అంటే నిజంగా తప్పు జరుగుంటే తను చెప్తే ఓకే, కానీ అక్కడ జరిగింది ఒకటి, ఈమె చెప్పేది ఒకటి, ఒక డబల్ స్టాండర్డ్ అయితే సరే ఆడియన్స్ అయితే చూస్తారని నేను అనుకుంటున్నా. సో సంజన గారి విషయంలో తప్పులేంటో చెప్తాను ఇప్పుడు. ఆమె లూజ్ టంగ్, అంటే ఒకటే ఎపిసోడ్ లో 2-3 సార్లు పదాలు వదిలేయటం అయితే జరిగింది. చీప్ మెంటాలిటీ ఒకటి. తర్వాత వచ్చేసి పవన్ ని నీకు అమ్మాయిలే కనపడతారు, మేము ఆంటీలం కదా, మేము మ్యారీడ్, మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఫ్లోరా నీకు కనిపించట్లేదు అని చెప్పేసి అనింది. అలా అనకుండా ఉండుంటే బాగుండేది. మేబీ నువ్వు వీళ్ళకి ఫేవర్ చేస్తున్నావు అని ఉండొచ్చు అక్కడ ఆ సిచ్యువేషన్ లో. కానీ ఆవిడ అమ్మాయిలు ఏదైతే ఆంటీ ఆర్ ఎల్డర్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారో అది కొంచెం అక్కడ